నమస్తే. పెన్షన్ వచ్చిందా? వస్తుంది. ఎంత వచ్చింది? 3000 ఇచ్చారు. అన్న పెన్షన్ ఎవరు ఇచ్చారు మనకి? జగన్ ఇచ్చాడు. మళ్ళీ ఈసారి ఓటు ఎరికి వచ్చావు? జగన్కి వేస్తాం. ఎందుకు? చంద్రబాబు 4000 పెన్షన్ ఇచ్చా అంటే అవన్నీ ఒట్టి మాటలు. అవన్నీ మా నమ్మకంలే. చంద్రబాబు నమ్మరా? చంద్రబాబు నమ్మరు మీరు? మాకు ప్రభుత్వం ఆయనే సహాయం చేస్తాడు. జగనే మా సహాయం చేస్తాడు. పిల్లలకు కానీ చదువుకు కానీ మా సహాయం చేస్తాడు. చంద్రబాబు సీఎం అయితే ఎక్కువ ఇచ్చా అంటాడు పథకాలన్నీ. ఆయన ఇచ్చేది ఒట్టిదే, ఆయన కాని పని. మేము జగన్ మాకు ఏ ప్రభుత్వం జగన్ చంద్రబాబు వచ్చినప్పుడు మాకు ఏ ప్రభుత్వం ఇలా ఈ పథకాలని ఈయన వచ్చినాక పిల్లల చదువులు కానీ అమ్మఒడి కానీ మగ్గాల లెక్క కానీ మాకు వేస్తాను సహాయం. నెల ముందు వరకు పింఛన్ ఇంటికి వచ్చాను. అది ఈ నెల మీరు బయట పోయి తెచ్చుకుంటాను. మీకు అది మేళ ఇది మేళ ఎండలో పాలేక అప్పుడు వారంటీ వాళ్ళు మాకు ఇంటికి ఎత్తుకొచ్చి ఇచ్చామన్నారు. తెల్లారికి 6 కల్లా 5 కల్లా లేపి ఇచ్చామన్నారు మాకు. ఇప్పుడు మన నెల నుంచి మాకు పింఛను ఇంటికాడ ఇలా మేము ఎండలోకి వచ్చి ఇక్కడ పంచాయతీ బోర్డులో తీసుకున్నాం. కష్టము మాకు ఎండకుండి ఆ ఎండలో ఉండలేక సాలు పడినాం. సరే మరి ఇంటికి పింఛన్ వాళ్ళు ఎవరు కూడా వేయాలా? జగన్కి వేస్తాం. మళ్ళీ సచివాలయం పింఛన్ తీసుకోవాలంటే సచివాలయం మా చంద్రబాబు ఉంటే సచివాలయం పోవాలి మేము. జగన్ వచ్చి ఇంటికాడికి ఎత్తుకొచ్చారు మా వారంటీ వాళ్ళు. ఓకే పెద్దనా. నమస్తే పెద్దనా. నమస్తే సార్. పెన్షన్ వచ్చిందా? ఎంత వచ్చింది? 3000 రూపాయలు సార్. 3000 వచ్చింది. ఇంతకు ముందు వచ్చింది 2019లో. అప్పుడు ఒక్క నెల ఉండంగా ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు ఇచ్చారు. ఒక్క నెల ఉండంగా ఎలక్షన్ ఒక్క నెల ఉన్నప్పుడే ఇచ్చింది. ఎంత ఇచ్చినాడు అప్పుడు? 1000 రూపాయలు. మళ్ళీ 2000 చేశారు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మాకు చేనేతకు 24,000 వస్తుంది. అమ్మబడి పిల్లలకు డబ్బులు వస్తున్నాయి. డాక్రా లెక్క వస్తుంది. మాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ముడతా ఉంది. అంటే 1,00,000 రూపాయలు మీరు సోంబేర్లు అవుతారా? ఏమన్నా లేదు సార్. టీడీపీ అంటే సోంబేర్లు అవుతారు ప్రజలు డబ్బు తీసుకొని టీడీపీ సోంబేర్లు అవుతారనా అంటున్నారా? మరి 14 సంవత్సరాలు టీడీపీ పరిపాలన జరిగింది. 1 రూపాయి ఇచ్చినట్టు చెప్పు. లాస్ట్కు పసుపు కుంకుమ అని 1000 రూపాయలు ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్ జరిపే ముందు ఆడవాళ్ళకు డాక్రా వాళ్లకు పసుపు కుంకుమని ఇచ్చినారు. 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. 14 రూపాయలు ముట్టల. ఈయన 5 సంవత్సరాలు చేశారు జగన్ గారు. మాకు మా తల్లికి ఈ కిడ్నీ ఆపరేషన్ ఫ్రీగా చేశారు జగన్. కాబట్టి ఇప్పుడు ఈ ఆరోగ్యానికి చాలా వసతులు కల్పించారు మన జగన్ గారు. గుండె జబ్బులకైతేనేమి అన్ని విధాల ఏ కేసు అయినా సీరియస్ కేసు కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటున్నారు. జరుపుతున్నారు. మంచి మందులు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో బాగుంది. మళ్ళా జగనే రావాలి. చంద్రబాబు సీఎం పెంచి 4,000 ఇచ్చా ఇంకా పథకాలు పెంచుతాంటాడు. ఏంది సార్ 4,000 ఇస్తామంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈయన చేస్తుంటే ఈ లక్షలు అప్పు చేస్తాడు ఈ జగన్ గారు అని పేపర్కి వేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా నువ్వు యానికి తేవాలా? జగన్ వచ్చి శ్రీలంక అవుతున్నాడు. పేపర్కి వేస్తూనే ఉన్నారు. ప్రతి నిత్యము ఈయన అప్పు చేస్తాడు అని అంటాడు. నువ్వు ఈ పథకాలన్నీ పెడతావు. మళ్ళా ఈ పథకాలకు డబ్బు యానికి తేవాలా? నువ్వు అప్పు తేవాల్సిందే కదా. ఎవరు నీకు ఇచ్చేది అప్పు? ఇప్పుడు అనుకూలంగా మోడీ గారు ఉన్నారు. ఈయన జగన్ ఆయన కష్టపడి ఆయన పొయ్యేసి పథకాలకు అన్ని తీసుకొని వస్తున్నారు. జగన్ గెలుపుతారు సార్. మళ్ళీ 99% పొత్తు పెట్టుకుంటాను. పొత్తులు 150 పొత్తులు పెట్టుకోండి. దానికి 110 సీట్లతో గ్యారంటీగా 110 సీట్లతో అయినా గెలిచాల. ఆయనకుండే అభిమానం బయటకేమో చెప్పలా. బయటకి ఎవరు చెప్పలేదు సార్. లోపల ప్రతి ఒక్కరూ తిన్నాళ్ళు మనసు పూర్తిగా పింఛను తలుపు తట్టిస్తున్నారు. మనకు పింఛను 7 గంటలకల్లా తలుపు తట్టి ఇస్తున్నారు. ఏ ప్రభుత్వంలో లేదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. మొన్నటి వరకు ఇంటికి వచ్చండి. ఈ నెలలో అందరూ సచివాలయం పింఛన్ కోసం
సార్ మొన్నటి వరకు ఈ నెలలో అంతా ఇంటికి వస్తుంది పింఛను. ఈ నెలలో సచివాలయం మేర అందరూ ఈ నెల ఎన్ని మేము సాట్లు పడినాము, ఆ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయినాము, వరుసగా కూర్చున్నాము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంటే పోయి తెచ్చుకుండేది. అంత ఇది బాగుందా? ఏం సార్ ఇప్పుడు ఏమన్నా ఉండాలి, మాకు తలుపు తట్టించే ప్రభుత్వం మాకు కావాలి, మళ్ళా అదే రావాలి. ఓకే